చంద్రబాబు జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ బీసీల ద్రోహి చంద్రబాబు దళిత ద్రోహి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు వెన్నుపోటు రాజు చంద్రబాబు జై జగన్ జై జగన్. ఓకే, జూన్ 4వ తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనేది ఒక కార్యక్రమం అనేది చేయవలసిందిగా భారీ ఎత్తుగా చేయవలసిందిగా పిలిపించారు. సంవత్సరం పాటు అంటే జూన్ 4వ తారీఖున ఎన్నో మోసాలు చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి ఒక కూటమి ప్రభుత్వం తాలూకా చేసినటువంటి ఒక మోసాలని ఈ సంవత్సరం పాటు కూడాను ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 తాలూకా హామీలు కూడా ఏదైతే కూడాను ఒక్కటి కూడా హామీ చేయకూడదు అన్ని నెరవేర్చుకోకుండా మోసపూరితంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపడం కోసం అలాగే ప్రజల్లో కూడా పేద ప్రజలు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఏదైతే అందుకు ఇస్తామని చెప్పన్నారు ఇప్పటికి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజల తరపు నుంచి పోరాటానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడుకుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి భారీ ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడాను 3,000 నుంచి 5,000 మంది యొక్క కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అలాగే ఒక పార్టీ తరఫు నుంచే కాదు బయట నుంచి ప్రజల నుంచి కూడా ఇది ఒక పార్టీ చేసేటువంటిది పార్టీ తరఫు జరిగేది కాదు, ప్రజల తరఫు నుంచి పోరాడుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుంది. రేపు 4వ తారీఖున భారీ ఎత్తున జన సమీకరణలో అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు లేదనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి గాను ఈరోజు ఈ యొక్క సన్నా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. ఈరోజు పోస్ట్ ఆఫీస్ కూడా చేశాము. దీని గురించి ఈరోజు నియోజకవర్గంలో చేయడం జరిగింది, పార్టీ ఆఫీస్ చేయడం జరిగింది. అలాగే మండల వారీగా కూడా ఈ యొక్క పోస్ట్ ఆవిష్కరణ చేసి భారీ ఎత్తున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఒక 3,000 నుంచి 5,000 మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.